నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఇందులో అయితే ఈ సంవత్సరంలో మేజర్గా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 గ్రహాలని ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు శని, గురువు, రాహుకేతువులు. శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు 18 నెలలు, గురువు 12 నెలలు. సంవత్సరానికి ఒకసారి రాశి మారటం జరుగుతుంది. అయితే వీటి అంచనాలు ప్రధానంగా ఏ విషయాలకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఏ వాటి రాశి చలనాలు ఏమన్నా ఉన్నాయా అవి చూద్దాం. ఈ సంవత్సరంలో గురువు జనవరి నుండి జూన్ 5 వరకు 4 వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇక జూన్ 4 నుండి 5 నుండి కూడా కర్కాటక రాశిలో ప్రవేశించి అక్టోబర్ 31 వరకు కూడా అక్కడే సంచారం చేయడం జరుగుతుంది. ఆ తదుపరి నవంబర్, డిసెంబర్ మాసాలు మాత్రం ఈ సంవత్సరంలో చివరిలో సింహరాశిలో ప్రవేశించి సంచరిస్తాడు ఈ గురువు. అయితే గురువులో ఈ గ్రహ మార్పులు అనేవి ఉంటాయి అనేది. ఇక రాహుకేతువులు సంవత్సరం పొడుగునా అక్కడే ఉంటారు. రాహువు కుంభరాశిలో, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉండి 5 నుంచి కూడా డిసెంబరు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మకర రాశిలో రాహు ప్రవేశిస్తాడు, సంచరిస్తాడు. ఇక కేతువు కర్కాటక రాశికి సంచరిస్తాడు. ఎందుకంటే ఈ రాహుకేతువులు తిరోగమనంలో సంచరిస్తారు కాబట్టి వీరు కిందకి రావటం జరుగుతుంది. ఈ శని, గురువు ఏమో పైనుంచి కిందకి రావటం జరుగుతుంది. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. అయితే ఈ శనిలో మాత్రం మార్పు లేదు. ఈ సంవత్సరం అంతా మీనరాశిలోనే సంచారం చేయటం జరుగుతుంది. అయితే ధనుసు రాశి అధిపతి గురువు ప్రస్తుతానికి ఈ గురువు సంచారాలు చెప్పుకున్నాం కదా. జూన్ వరకు మిథున రాశిలో, అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో, నవంబర్, డిసెంబర్లో సింహరాశిలో. అంటే ధనుసు రాశికి 7వ స్థానంలో జూన్ వరకు ఉంటాడు. జూన్ 3 వరకు 4 వరకు. తర్వాత అష్టమంలో ప్రవేశిస్తాడు. అప్పుడు కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉన్నా కానీ అష్టమ దృష్టి ద్వితీయం మీద, తన రాశి మీద ఉంటుంది అనేది చెప్పచ్చు. అక్కడ కూడా కొద్దిపాటి అనుకూలతలు కూడా రావచ్చు ధనుసు రాశి వారికి, ప్రత్యేకించి అష్టమంలో ఉన్నప్పుడు. తదుపరి నవమంలో ఉన్నప్పుడు. మొత్తానికి వెరసి మొత్తంగా ఈ ధనుసు రాశి వారికి గురువు అనుకూలం చాలానే ఉంటుంది ఈ సంవత్సరంలో అనేది చెప్పచ్చు. ఇక వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. శనిలో 4లో అర్ధాష్టమ శని మీనరాశిలో అంత అనుకూలం కాదు. కొద్ది ప్రతికూలతలు కూడా ఎదురవ్వచ్చు. కాకపోతే కర్కాటక రాశికి గురువు వచ్చినప్పుడు తన దృష్టి మీనరాశి మీద ఉంటుంది. అక్కడ గురువు ఆ స్థానాన్ని మీద శుభత్వం చెందే అవకాశం ఉంటుంది అక్కడ అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశికి వచ్చిన తర్వాత వ్యయ స్థానం మీద కూడా గురుని దృష్టి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఇలాంటి దృష్టులు, ప్రత్యేక దృష్టుల వల్ల కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. కాకపోతే సంవత్సరం మొత్తం కూడా శని దృష్టి మాత్రం రాశి మీద ఉంటుంది అనేది చెప్పచ్చు. అర్ధాష్టమ శని నడుస్తుంది, రాశి మీద శని దృష్టి కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు వీరికి ఎలా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది. చూద్దాం. ఇక ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కొత్త అవకాశాలు లభిస్తాయి. గురు శని గ్రహాల ప్రభావంతో జీవితంలో పెద్ద మార్పులే సంభవించవచ్చు. ఎందుకంటే శని 10వ స్థానాన్ని చూడటం ధనుసు రాశి కదా, శని తన రాశిని చూడటం జరుగుతుంది. అప్పుడు గురు దృష్టి అప్పుడు ఉంటుంది. శని చూసినా కానీ గురు దృష్టి కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన మార్పులే చోటు చేసుకుంటాయి. అంటే కనుక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో వీరికి ఓవరాల్గా ఇవన్నీ గోచార అంచనాలు. జన్మ జాతకంలో కూడా ఇలా జరుగుతాయా అంటే అక్కడ కొద్ది మార్పులు ఉండొచ్చు. వారి జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు మారుతాయి. ఈ గ్రహస్థితి అక్కడ మారుతుంది. కాబట్టి ఈ ప్రభావాలు మాత్రం ఖచ్చితంగా 30% వరకు అయితే ఉంటాయి అనేది అంచనా వేయచ్చు. ఆరోగ్యపరంగా మే నెల తర్వాత అయితే వీరు ఎక్కువగా ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ధనురాశి వారు మే తర్వాత నుంచి అనేది. ఎందుకంటే గురువు అష్టమానికి మారుతాడు. కొద్దిపాటి ఆరోగ్య అనుకూలతలు తక్కువ ఉంటాయి. కాబట్టి రోజు తేలికపాటి వ్యాయామం చేయడం, బయట ఆహారాన్ని మానుకోవటం, ఇక తగినంత నిద్రపోవటం అనేది కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ధనురాశి వారు. ఆరోగ్య విషయంలో ఇలాంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక
ఆర్థికంగా వీరికి బాగానే లాభాలు కలిసి వస్తాయి అనేది చెప్తుంది. ఇక రిస్క్తో కూడిన పెట్టుబడులకైతే కనుక ఈ సంవత్సరంలో కొద్దిపాటి దూరంగానే ఉండాలి. ఆర్థిక పరిస్థితిని ఎక్కువగా స్థిరత్వంగా ఉంచుకోవాలనుకునేవారు కొద్దిపాటి నిర్ణయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల విషయంలో అయితే కనుక. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక వీరికి విదేశీ ప్రయాణాల అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరంలో. వ్యాపారంలో కన్నా లాభాలు బాగానే ఉంటాయి వ్యాపారస్తులకి. గతంలో చేసిన కృషికి కూడా ఇప్పుడు ఫలితాలు దక్కుతాయి అని చెప్పచ్చు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. మధ్యలోన అక్టోబర్ వరకు, జూన్ నుంచి ఆ 4 నెలల్లో కూడా కొద్దిపాటి ఆకస్మిక ధన లాభాలకు కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు విద్యార్థులకైతే ఉన్నత విద్యకి చాలా మంచి సంవత్సరం. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందుతారు అనేది చెప్పచ్చు. కాకపోతే కొద్దిపాటి ఏకాగ్రత అనేది మళ్ళుతుంది. వీరికి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ధనురాశి వారికి అయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్ లభించేది ఎక్కువగా. వీళ్ళు స్టేటస్కి సంబంధించిన గుర్తింపు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కానీ సహోద్యోగుల సహకారంతో కొద్దిపాటి అనుకూలతలే వస్తాయి. వాటన్నిటినీ పరిస్థితుల్ని దాటుకుంటారు అనేది చెప్పచ్చు. కాకపోతే సహోద్యోగులతో కొద్దిపాటి సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయాలి వీరు ఈ సంవత్సరంలో. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కొంచెం వారి ఆరోగ్యాల పట్ల కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాలి. ధనురాశి వారి ఈ సంవత్సరంలో వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక ఈ విధమైన మంచి అనుకూలతలతో పాటు పేరెంట్స్ ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకుంటూ వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళి చదవటం అనేది చాలా మంచిది అనేది చెప్పటం జరుగుతుంది. ఇది ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా వాహన కొనుగోలుకి కానీ, స్థిరాస్తి కొనుగోలుకి కానీ, ఇక రియల్ ఎస్టేట్ చేసేవాడికి కానీ అనుకూలతలు ఉన్నాయి, లేవని కాదు. ఇక మాస ఫలితాలు క్లోజ్గా వచ్చినప్పుడు అవి ఎక్కువ యాక్టివేట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎక్కువగా చెప్పుకుందాం. ఇవన్నీ దూరంగా ఉండే ప్రభావాలు కాబట్టి ఎక్కువ కాలం ఉండే ప్రభావాలు మాత్రమే ఇందులో చర్చించటం జరిగింది. ఇక ఈ పరిహారాలకి విష్ణు సహస్రనామాలు రోజు పఠించండి, వినండి. ఇక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. శుభం.